శ్రీయుత జిల్లా పంచాయతీ అధికారి నెల్లూరు వారి ఆదేశాల మేరకు ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు గ్రామ పంచాయతీలో గల లోకల్ ట్రైనింగ్ సెంటర్లో ఎంపీడీఓలకు, విస్తరణ అధికారులకు, పంచాయతీ కార్యదర్శులకు, గ్రీన్ అంబాసిడర్లకు, షెడ్డు మిత్రాలకు ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ శిక్షణ సాయంత్రం 5 గంటల వరకు జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో నెల్లూరు డివిజనల్ పంచాయతీ అధికారి డాక్టర్ పుట్టా రమణయ్య, మనుబోలు మండల విస్తరణ అధికారి నారాయణ, పంచాయతీ కార్యదర్శి గరుడయ్య, డిపిఆర్సీ నుంచి రమేష్ బాబు, వేణుగోపాల్ రెడ్డి, మండలంలోని 19 గ్రామ పంచాయతీల నుండి పంచాయతీ కార్యదర్శులు, గ్రీన్ అంబాసిడర్లు, షెడ్ మిత్రాలు పాల్గొన్నారు. ఒకవేళ అందులో మనం మర్చిపోయి ఉండొచ్చు. ఈరోజు మనం డీటెయిల్డ్గా సాయంత్రం వరకు ఈ శిక్షణలు తీసుకొని వెళ్ళిన దాన్ని మనం పాటించడం అనేది ముఖ్యము. కేవలం ట్రైనింగ్కి పోవడం ఇది మామూలులే అనుకుంటే ఇంతకుముందు రోజులు కాదు. ఇప్పుడు మన ప్రభుత్వం వారు కానీ లేదా పంచాయతీరాజు మినిస్టర్ గారు కానీ కమిషనర్ గారు కానీ దీన్ని మన గ్రామాలలో కట్టుదిట్టంగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. కాబట్టి ఇది రోజుకు రోజు మనకు పకడ్బందీగా ఇంప్లిమెంట్ చేయాల్సిన కార్యక్రమం ఈ తడి చెత్త, పొడి చెత్త కలెక్షన్ అనేది. అదేవిధంగా అవి వచ్చిన ఎక్కడ వ్యర్థ పదార్థాలు మన షెడ్ దగ్గర పేరుకోకుండా కంపోస్ట్ తయారు చేయడం, ఆ కంపోస్ట్ని ప్రజలకి అమ్మడం ద్వారా ఎక్కడ కూడా మనకు ఈ వ్యర్థాలు ఏదైతే ఉత్పన్నం అవుతున్నాయో ఇవన్నీ కూడా మన భూమి మీద పేరుకోకుండా రీసైక్లింగ్ అయిపోతూ ఉంటే మనకి ఎక్కడో కూడా మన గ్రామాలలో పరిశుభ్ర వాతావరణమే కనిపిస్తుంది. కానీ ఎక్కడ కూడా ఈ వ్యర్థ పదార్థాల దెబ్బలు అనేవి గురించి కనపడకూడదు. ఇదే మన ప్రభుత్వం యొక్క ధ్యేయం, లక్ష్యం. ఈ విధంగా మన అందరం పనిచేయాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాము. ప్రతి విషయము మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ గురించి, అంటే తడి చెత్త, పొడి చెత్త వీటి గురించి ఈఓఆర్డి గారు అన్ని క్షుణ్ణంగా తెలియపరిచారు. కాకపోతే నేను ఈ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంటు డోర్ టు డోర్ కలెక్షన్ నుంచి వర్మి ప్రిపేర్ అయ్యేంత వరకు మధ్యలో ఏమేమి జరుగుతుంది స్టెప్స్ వైజ్గా పాయింట్స్ చెప్తాను. అవి అన్నీ మీరు అందరికీ తెలిసిన విషయమే, పంచాయత్ సెక్రటరీలు అందరికీ తెలుసు. కానీ ఒకసారి వాటిని గుర్తు చేసుకున్నాము. ఫస్ట్ డోర్ టు డోర్ కలెక్షన్. డోర్ టు డోర్ కలెక్షన్లో ప్రతి ఇంటి నుంచి తడి చెత్త, పొడి చెత్త సేకరిస్తాం. తడి చెత్త అంటే తెలిసిన విషయమే, కుళ్ళిపోయే స్వభావం ఉండేది తడి చెత్త. పొడి చెత్త అంటే భూమిలో కుళ్ళకుండా ఉండే వేస్ట్ని పొడి చెత్త అంటాము. ఆ పొడి చెత్తలో భాగంగా ఏమేమి వస్తాయి మనకి? ఫస్ట్ గుర్తుకొచ్చేది ప్లాస్టిక్, ఈ లగేజ్ బ్యాగులు, తర్వాత ఐరను, అట్టముక్కలు, కాగితాలు, లెదర్ బ్యాగులు, ఇంకా ఎలక్ట్రికల్ వేస్టు, ఎలక్ట్రానిక్స్ వేస్టు, ఇవన్నీ కూడా చెప్పుకుంటూ పోతే చాలా మన ఇంట్లో వరకు ఆలోచించుకుంటే మన ఇంట్లో ఎన్ని వస్తున్నాయో మనకి ప్రతిరోజు మనం సరుకులు తెచ్చుకుంటూ ఉంటాము, అవి ఎన్ని ప్యాక్ చేసుకుని తెస్తాము. ఇవన్నీ వాటిని ఎప్పటికప్పుడు అవి పారేయాల్సి ఉంటుంది. అవి పొడి చెత్త. తడి చెత్త వచ్చేసి కుళ్ళిపోయే స్వభావం, మిగిలిపోయిన అన్నము వంట రూమ్లోనే ఎక్కువగా వస్తుంది. కూరగాయలు తొక్కలు, అరటి తొక్కలు, పండ్ల తొక్కలు, ఇవన్నీ కూడా తడి చెత్త కిందకి వస్తాయి. వీటిల్ని మామూలుగా ఏం చేస్తున్నాం, ఇంతకుముందు పాత రోజుల్లో ఎవరు దెబ్బల్లో వాళ్ళు వేసుకుంటారు, లేదంటే వీధిలో వేసేస్తారు, వీధిలో పడేస్తారు, సైడ్ కాలువలో వేసేస్తారు. ఆ విధంగా ఎక్కడంటే అక్కడ వేయకూడదు. పొల్యూషన్ అనే దానికి ఒక అర్థం ఉందన్నమాట. ఏదైనా ఒక వస్తువు ఉండరాని చోట, ఉండకూడని సమయంలో ఉంటే అది పొల్యూషన్ అవుతుందన్నమాట. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.